ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. కర్నూలు జిల్లా బొడ్డువానిపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం కార్తీక మాసం అమావాస్య రోజున భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక మాసంలో అమావాస్య రోజున ఇలాంటి ప్రత్యేక హోమాలు పూజలు నిరంతరం జరుగుతుంటాయని వివరించారు. ఇక్కడ చుట్టుప్రక్కల సుమారు 26 గ్రామాల ప్రజలు స్వామివారి పూజా కార్యక్రమం పాల్గొని స్వామి కృపకు పాత్రలవుతారన్నారు. చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని దర్శించినటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రానికి దగ్గరగా 26 పల్లెలు మరి దగ్గరుండి అందరం కలిసి ఐకమత్యంగా ఈ గుడిని దినదిన అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. ఈ క్షేత్రానికి మరి స్వామివారి అయినటువంటి రాజశేఖర శర్మ గారు, అలాగే సంతోషయ్య గారు మరియు అయ్యగారు ఆధ్వర్యంలో ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి సభ్యులు అందరూ అన్ని గ్రామాలకు సంబంధించిన కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు. మరి అలాగే పెద్దలు పల్ల ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఈ గ్రామాలు ముద్దిపల్లి గ్రామానికి సంబంధించిన వారు, బైరాపురం గ్రామానికి సంబంధించిన వారు, ఇలాగా అందరు కలిసి ఐకమత్యంగా అన్నదమ్ములుగా మరి ఈ ఆలయాన్ని దినేదే అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. ఈ వీడియో చూసిన వారు దయించి ఎవరైనా సరే మరి కర్నూలుకి దగ్గర ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని మీరు కూడా దర్శించండి, మీరు కూడా రండి. ఈ క్షేత్రాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరం హిందూ ధర్మం కోసం కృషి చేస్తారని అందరినీ ప్రార్థిస్తున్నాం. దయచేసి ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే ప్రతి అమావాస్యకు ఇక్కడ కనీసం అంటే 5 నుంచి 6 వేలు ఈ కార్తీక వన భోజనం కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఈరోజు ప్రతి సంవత్సరం అంటే గత కొన్ని సంవత్సరాలుగా ముద్దిపల్లి గ్రామం ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసం సంబంధించినటువంటి అమావాస్య కార్యక్రమం ముద్దిపల్లి గ్రామం నడుపుతూ ఉంది. మరి ఈ వీడియో చూసిన వారు దయించి ఎవరైనా సరే హిందూ ధర్మం కోసం కృషి చేసే వాళ్ళు ఉంటే రండి, మనందరం చేయి కలుపుదాం. మరి జై శ్రీరామ్ అని మరొకసారి గట్టిగా నినాదంతో అందరం కలిసి ఐకమత్యంగా అన్నదమ్ములుగా ఉందాం, హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ జై శ్రీరామ్. ఒక నిమిషం అన్నీ ఉండండి స్వామి, ఫోటో తీసుకుంటాం. జై శ్రీరామ్. ఈరోజు గురువారం అమావాస్యతో కూడుకున్నటువంటి ఉంటుంది కనుక ఈ రోజున ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకము మరియు మణిసూక్త విధానంతో స్వామివారికి అర్చనా కార్యక్రమాలు, అష్టోత్తర సహస్రనామార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మనం ఇక్కడ చేసుకున్నాం. ఈ యొక్క క్షేత్రానికి ఒక విశిష్టత ఉంది. అంటే ఇంతకుముందు ఒక 15 ఏళ్ళ కిందట ఇది దేవాలయం లాగా లేకుండా ఏదో ఒక గోడలాగా ఉండేది. ఇంతకుముందు చరిత్ర ఏముంది అని చెప్పారంటే ఇక్కడ మనకు దగ్గరలో నన్నూరు గ్రామం ఉంది. ఆ గ్రామంలో లక్ష్మీ మాధవ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రులకు విశేషంగా అక్కడ ఈ నవరాత్రులు చేసేవాడు. అక్కడ ఒక అతను భాగవతం చెప్పడానికి గరి నుంచి ఒక అతను వచ్చేవాడు. ఆ గరి నుంచి వచ్చేప్పుడు పూర్వకాలం ఇక్కడ మనకు కరెంటు వసతి లేదు కాబట్టి ఆయన ఇక్కడ దీపం కనపడి అక్కడ వెళ్తుండేవాడు. ఆయన తెల్లవారితే నవరాత్రులు ప్రారంభం అంటే మహాలయ అమావాస్య రోజు రాత్రి ఆయన గరి నుంచి బయలుదేరి వచ్చినాడు. వచ్చేసరికి ఎక్కడ ఆయనకు దిక్కు తోచక ఇక్కడికి వచ్చినాడంట. ఇక్కడికి వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, దేవాలయం మాత్రం ఉంది. సరే ఇక్కడి నుంచి పోవడానికి ఆయనకు దారి లేక ఇక్కడ రాత్రి పడుకున్నాడు. పడుకున్న తర్వాత రాత్రి 1:02 ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చి ఆ దేవాలయంలో ఉండేటువంటి ఆ దీపారాధన కుడి ఎగదోసి దాంట్లో నూనె వేసేవాడు. పోయేటప్పుడు ఆయన చూసినాడు. వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పటికి ఆయన కాలు పడుతున్నాడు. ఎవరు చెప్పి గట్టి కట్టేసరికి ఆయన అశ్వత్థాముడు ఉంది. ప్రతిరోజు కూడా ఆయన అశ్వత్థాముడు వచ్చి ఇక్కడ దీపారాధన చేసిపోయేవాడట. అంటే మనకు 6 మంది చక్రవర్తులు, ఆ చక్రవర్తులు అశ్వత్థాముడు ఒక ఆయన. అనగా అటువంటి గొప్ప క్షేత్రం ఇది. అందరూ కూడా ఈ యొక్క భారీ సంఖ్యలో వచ్చి ఈరోజు అమావాస్య కార్యక్రమం జయప్రదం చేశారు. అలాగే ప్రతి అమావాస్య కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు. జై శ్రీరామ్. ముందుకెళ్ళండి, దర్శనం చేసుకొని ముందుకెళ్ళండి. తర్వాత ముందుకెళ్ళండి. ఇంకా బయట ఇంకా బయటనే అక్కడే
మధ్యలో నిలబడతండి. చిన్న దర్శనం చేసుకుని వెళ్ళాలి. వస్తున్నాం సార్.